నీ శత్రువులు మనుషులు కాదు, తెలుసుకో. నీ శత్రువులు మనుషులు కాదు, మనుషుల వెనకుండి నిన్ను అన్ని విధాల కృంగదీస్తున్న దయ్యములు. నేను చెప్పానా? చూడు, ఎఫెసీ పత్రిక 6:12. ఎఫెసీ 6:12 తీ బైబిల్ త్వరగా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ చూడు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఎటు బావాగ్ర తల్లి ఏండే ఉండరా. నా భయం నాదిలే. మళ్ళీ అసలుకి వాడి రహస్యం చెబుతున్నాను, మళ్ళీ మీరు ఎటన్నా సంచారం చేస్తారేమో అని చెబుతున్నాను నేను. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి. ఇక మనుషులతో కాదురా బాబు మనం ఫైటింగ్ అని. అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా? అసలు ఇది గుర్తుంటుందా? ఒకవేళ జ్ఞాపకంలో వచనం ఉన్నా దాంతో సీరియస్గా తీసుకుంటామా? అక్కడ జరుగుతుంది మోసం. అక్కడ జరుగుతుంది కుట్ర. కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఎవరికి చేస్తున్నాడో, దేని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది. వాడికి మించినటువంటి 1000 కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రువు ఎవరో తెలియచావదు. శత్రువు ఎవరో తెలియచావదండి. ఎందుకు తెలియచావదు? వాడే యుక్తిగా మోసం చేసేసాడు. ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని. నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లుంటుందంటే ఎఫెస్ వ్యవహారం లాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు, మొత్తాన్ని కేకలేస్తున్నారు. ఎవరి కోసం కేకలేయాలి? ఎవరిని? పౌలును బంధించడానికి కేకలేయాలి. కొందరు ఇలాగున, కొందరు అలాగున. నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు? నీ గురి మనుషుల వెనక ఆటాడుతున్న దయ్యాల. నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావనుకో, లెగుస్తాయి అవతల. ఎందుకంటే మనం నమ్మినవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు.